హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవి ముచ్చ ఛానల్ స్వాగతం. ఈరోజు బెండకాయ ఫ్రై పప్పుల పొడితో చేయబోతున్నాను. చూడండి, బెండకాయలు కోసుకున్నాను, ఉల్లిపాయలు, ఇక్కడ పల్లీలు, మిరపకాయలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకుంటాము. ఇంకా బాండి పెట్టుకున్నామండి, ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కాగనిద్దాము. ఆయిల్ దినుసులు వేసుకున్నామండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మిరపకాయ, చూడండి, ఉల్లిపాయ కూడా వేసుకుంటాం. బెండకాయలు కూడా వేసుకున్నామండి. మనం బెండకాయలు బాగా కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటాము. మిక్సీ తిప్పుకుందామండి పప్పులన్నీ. చూడండి, పొడి అయితే నలిగిపోయింది. మనం కొంచెం చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని ఒక తిప్పుదాము. బాగుంటుంది స్మెల్, చిన్నుల్లిపాయ స్మెల్. చూడండి, అయిపోయింది పొడి అయితే. చూడండి, బెండకాయలు మగ్గుతున్నాయి, ఇంకా మగ్గాలి. ఇంకొంచెం వేగితే కానీ మనం వేసుకోలేము అన్నీ. ఇంకొంచెం మగ్గనిద్దాము. చూడండి, ఇవి ఇంకొంచెం బాగా మగ్గాలంటే మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా తొందరగా మగ్గుతాయి. పసుపు కూడా వేసుకుందాము. చూడండి, వేగినది. ఎందుకంటే ఎక్కువ ఏం అవసరం లేదు, మరి డ్రై అయిపోతుంది. మనం కొబ్బరి పొడి చల్లుకున్నాము. వేగిపోయింది, కొబ్బరి పొడి వేసుకున్నాము. ఇప్పుడు పప్పుల పొడి కూడా వేసుకున్నాము అండి. మనం సరిపోయినంత వేసుకుందాము. చూడండి, మనకి ఎంత అవసరమో అంత వేసుకుందాము. చూడండి, పప్పుల పొడి అయితే సరిపోయింది, ఫ్రై అయిపోయింది, కూర అయిపోయినట్లే. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. చూడండి, కూర మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెండకాయ పప్పుల పొడి ఫ్రై.